నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. బుట్టాయిగూడెంలోని నియోజకవర్గం కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, పశ్చిమ గోదావరి జిల్లా మాజీ DCCB చైర్మన్ కరాటం రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు హయాంలో 72% పూర్తి చేసే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రాజెక్టు నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణాన్ని గాలికి వదిలేశారని, రైతుల నోట్లో మట్టి కొట్టారని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు బాధలు వర్ణనాతీతమని, 5 సంవత్సరాల జగన్ పాలనకు చరమగీతం పాడటానికి మే 13వ తేదీన అందరూ ఏలూరు పార్లమెంటు కూటమి ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ కుమార్ యాదవ్, ఎన్నికల గుర్తు సైకిల్, పోలవరం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి చిర్రి బాలరాజు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని, రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి జరుగుతుందని, అందరి భవిష్యత్తు బాగుంటుందన్నారు. ఎన్నికల సంగ్రామం, కురుక్షేత్ర సంగ్రామం, ఓటేసే అవకాశం ఈ ప్రాంత ప్రజలకు వచ్చింది కాబట్టి తప్పకుండా పోలవరం డ్యామ్ గత 5 ఏళ్ళు ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళు ఏం జరిగింది, ఒకసారి మీడియా మిత్రులు మీరందరూ కూడా సాక్షులు మీరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల 1-2 సార్లు ఈ ప్రాంతానికి వచ్చేవాళ్ళు. 72% పోలవరం డ్యామ్ పనులు తీసుకెళ్లారు. 5% పనులు ఎక్కడ, 72% పనులు ఎక్కడ? ఈ 5 ఏళ్లలో మీరు ఏం చేశారంటే 5% కూడా చెప్పుకోలేని దీన పరిస్థితిలో ఉన్న వైసీపీ నాయకులారా, ఓటు అడిగే నైతిక అర్హత మీకుందా? పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో కలిపేశారు, పోలవరం డ్యామ్ని గోదావరిలో కలిపేశారు. ఎంతో కష్టపడి 414 రోజులు కష్టపడి జర్మనీ నుంచి, ఇతర దేశాల నుంచి L&T కంపెనీ పెద్ద డయాఫ్రామ్, దేశంలో అతిపెద్ద డయాఫ్రామ్ వాల్ 414 రోజుల్లో రికార్డు స్థాయిలో ప్రపంచంలో 2వది అటువంటి డయాఫ్రామ్ వాల్ నిర్మాణం చేసి దాని మీద ఎర్త్కమ్ రాక్ డ్యామ్ 150 అడుగులు నిర్మాణం చేయాలి గోడ. దాన్ని చేయకుండా ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారు ఎలా నిర్మాణం చేశారు, నేను అలా నిర్మాణం చేస్తానని చెప్పి ఉద్దేశపూర్వకంగా గోదావరి తల్లి నీళ్ళని 2 సంవత్సరాల పైగా ఆ డయాఫ్రమ్ వాల్ మీద పంపించడం వల్ల అక్కడ ఇబ్బంది వచ్చింది. ఆ వచ్చిన ఇబ్బందిని కూడా సాంకేతిక పరంగా ఈరోజు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనే నిర్ణయం తీసుకోలేదంటే 31 మంది ఎంపీలు ఉన్న వైసీపీ పార్టీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ పోలవరం నిర్వాసితులకి, పోలవరం ప్రజలకి, అట్లాగే ఈ రాష్ట్ర రైతాంగానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు రాంబాబు గారు చెప్పినట్టు పోలవరం డ్యామ్ అనేది 50 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చుకునే బహుళార్థ సాధక ప్రాజెక్ట్, కల్పతరువు లాంటి ప్రాజెక్ట్, 960 మెగావాట్లు జల విద్యుత్ వచ్చే ప్రాజెక్ట్, అట్లాగే 15,000 కోట్లు కేంద్రం ఇచ్చిన ప్రాజెక్టు, అదేవిధంగా 5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రాజెక్టు, 20,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. ఫిబ్రవరి 2019లో 55,548 కోట్లకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ DPR2కి అనుమతి తీసుకొచ్చి సాంకేతిక పరంగా అన్ని క్లియరెన్స్ ఇస్తే, ఫైనాన్షియల్ క్లియరెన్స్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి 31 మంది ఎంపీలు ఉండి నువ్వు సాధించలేనాడు పోలవరం నిర్వాసితుల్ని నట్టేయటం నుంచి, డ్యాముని నట్టేయటం నుంచి ఏ విధంగా రంపచోడవరం నిర్వాసితులు కానీ, పోలవరం నియోజకవర్గ నిర్వాసితులు కానీ ఏ విధంగా మీరు ఉత్తరిస్తారు, ఏ విధంగా ఓటు అడుగుతారని కూడా నేను వైసీపీ నాయకులు అడుగుతున్నాను.